లోక్సభలో సభ్యుల ప్రమాణ స్వీకారానికి సంబంధించిన లైవ్ని చూద్దాం. పద్దెనిమిదవ లోక్సభ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. లైవ్ విజువల్స్ని లోక్సభ నుంచి, పార్లమెంట్లో లోక్సభ నుంచి చూస్తున్నాము. నూతన లోక్సభకు ప్రొటెం స్పీకర్గా భర్తృహరి మహతాబ్ ఆల్రెడీ ప్రమాణ స్వీకారం చేశారు. సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని మోదీ తదితరులు హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితము 11 గంటలకు సభ ప్రారంభమైంది. నూతనంగా ఎన్నికైన సభ్యులతోటి ఆ ప్రొటెం స్పీకర్ ఇప్పుడు ప్రమాణం చేయించనున్నారు. ఈరోజు 280 మంది ఎంపీలు ప్రమాణం చేస్తారు. మిగిలిన వారితోటి రేపు మంగళవారం ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత స్పీకర్ ఎన్నికకు నామినేషన్ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ఫస్ట్ ప్రధానమంత్రి చేస్తారు, ఆ తర్వాత మంత్రులంతా చేస్తారు, ఆ తర్వాత మిగిలిన సభ్యుల ప్రమాణ స్వీకారం ఉండబోతోంది. టెంటేటివ్గా 543 మందిలో ఇవాళ 280 మంది, అలాగే రేపు మిగిలిన 265 మంది ఎంపీల ప్రమాణ స్వీకారం ఉండబోతోంది. ఎంపీల ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత స్పీకర్ ఎన్నిక ఉంటుంది. స్పీకర్ ఎన్నికకు నామినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 26న స్పీకర్ ఎన్నిక ప్రక్రియ కూడా పూర్తి కాబోతోంది. ఇక ప్రొటెం స్పీకర్కు సహకారం అందించేందుకు 3 సభ్యులు ప్యానెల్లో ఉండేందుకు విముఖత చూపిస్తున్నారు. సో 26న స్పీకర్ ఎన్నిక జరిగేటంత వరకు కూడా సురేష్, టిఆర్ బాలు, బందోపాధ్యాయ ప్యానెల్లో ఉండేలా నియమించారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి స్పీకర్ చైర్ని అలంకరిస్తోన్న దృశ్యం చూస్తున్నాము. We are meeting today on this first sitting of 18th Lok Sabha, which is a solemn occasion. A new Lok Sabha vested with great and onerous responsibilities for ensuring the welfare of the entire country and our people has been elected under the Constitution. Considering the solemnity of this occasion, and as is customary, we may all stand in silence for a short while before we begin our proceedings. Om Shanti.